హిమా 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 ఎలా ఉందమ్మా నీకు? హెల్త్ ప్రాబ్లం ఏమీ లేదు కదా? నన్ను క్షమించు హిమా. నీకు నా వల్ల చాలా నష్టం జరిగింది. ఏంటి వదినా నువ్వు కూడా? జరిగిన దాంట్లో నీ తప్పే ఉంది. అదే మేము చెప్తుంటే అక్క వినట్లేదు హిమా. నా వల్లే ఇలా జరిగిందని కుమిలిపోతుంది. అమ్మా హిమా, ఆ రోజు గుడికి రమ్మని పిలిచి చాలా పెద్ద తప్పే చేశానమ్మా. లేకపోతే నీకింత నష్టం జరిగేది కాదు. అత్తయ్య, మీరు కూడా ఏంటి? నా తల రాసి పెట్టుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? వదినా, నువ్వు కావాలని చెయ్యని దానికి కూడా నువ్వు నా వల్లే జరిగిందనుకుంటే ఎలా? ఎందుకు బాధపడుతున్నావు వదినా? కొంచెం అవకాశం ఉన్నా నువ్వు నీ ప్రాణాలు అడ్డు వేసైనా సరే నన్ను కాపాడుతావని నాకు తెలుసు వదినా. నాకు జరిగిన నష్టం ఎవరి వల్ల జరగలేదు. అది అనుకోని సంఘటన, నా కర్మఫలం అంతే. నీలాంటి మంచి మనసున్న వాళ్ళకి కర్మఫలం ఇంత దారుణంగా ఉంటే ఎలా హిమా? సరే, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. మనిషి జీవితం ఇంతే. ఆనందాలు అనుభవించినట్టే బాధల్ని కూడా భరించాలి. కానీ వదినా, నువ్వు చేసిన పని మాత్రం ఏమాత్రం కరెక్ట్ కాదు. మా అమ్మ ఇంట్లోకి నిన్ను రానివ్వలేదని నువ్వెలా తిరిగొచ్చేస్తావు? అది నువ్వు చేసిన పెద్ద మిస్టేక్ వదినా. అది ఎవరిల్లు? నీ ఇల్లు. నేను అదే చెప్పాను హిమా, కానీ మీ అమ్మగారు మా మాట వినలేదు. అవకాశం దొరికింది కదా అని మా అక్కని నన్ను కావాలని అక్కడి నుంచి గెంటేశారు. కృష్ణ, మా వాళ్ళు చేసింది ముమ్మాటికే చాలా తప్పే. అలా చేయడం నిజంగా దారుణం. ఏ తప్పు చేయని విష్ణు వదినని ఇంట్లోకి రానివ్వకుండా పంపించేయడం చాలా పెద్ద తప్పు. మా అమ్మని ఆపలేకపోవడం మా అన్నయ్య చేసిన ఇంకో తప్పు. అల్లుడు గారు, మీ అమ్మని ఎదిరించలేరు కదమ్మా, అందుకే మౌనంగా ఉండిపోయాను. మా అమ్మ అంటే మా అన్నయ్యకి గౌరవం ఉండాలి అత్తయ్య. కానీ తన పెళ్ళాన్ని అన్యాయంగా గెంటేస్తూ ఉంటే మౌనంగా ఉండడం అన్నయ్య తప్పే. సరే, అయిందేదో అయిపోయింది వదినా. నా వల్ల నువ్వు అన్నయ్యకి దూరంగా ఉండడం నాకు అస్సలు నచ్చదు. వెంటనే నీ ఇంటికి నేను తీసుకుని వెళ్తాను. మా అమ్మ చేసిన తప్పుని నేను సరిదిద్దుతాను. ఏంటక్క చూస్తున్నావు? హిమ చెప్పినట్టు చెయ్యి, తనతో వెళ్ళు. పద వదినా. అత్తయ్య, తన బ్యాగ్ ఎక్కడుంది? నేను తీసుకొస్తాను వదినా. అది కాదు హిమ, అత్తయ్య గారు బాగా కోపంలో ఉన్నారేమో. ఎందుకు కోపం? నువ్వేం చేసావని? జరిగిన దాంట్లో నీకసలు సంబంధమే లేదొదినా. నేను చెప్తున్నాను కదా. పద వెళ్దాం. నేను చూసుకుంటాను ఏం జరిగినా సరే. అక్క, హిమ పక్కనుంది కదా, నువ్వు ధైర్యంగా వెళ్ళు. వదినా, నీ భర్త దగ్గర ఉండే హక్కు నీకుంది. ఆ హక్కుని ఎవరూ కాదనకూడదు, నేను ఆపకూడదు. రా వెళ్దాం. విష్ణు,
వెళ్ళమ్మా. ఏంటి హిమా, మీ వదినని అత్తారింట్లో దింపేసి సంఘసేవ చేద్దామనుకుంటున్నావా? అత్తయ్య గారు, తను అక్కడుండడమే చాలా పో. నా మనవణ్ణి చంపేసిన ఈ విష్ణువుని నువ్వు నీ పుట్టింటికి తీసుకెళ్తే నువ్వు నీ అత్తారింటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. అదిగో నీ బ్యాగ్. దాంతో పాటే నువ్వు కూడా అక్కడికి వెళ్ళి అక్కడే ఉండు. పిన్ని, జరిగిన అనర్థంలో మా అక్క తప్పు లేదని ప్రత్యక్షంగా ఉన్న తనే చెబుతోంది. అయినా మీరు ఇలా కావాలని మా అక్క మీద నిందలు వేసి మా అక్క కాపురాన్ని నాశనం చేయాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్? నా కోడలికి మంచి అనే ముసుగుతో కళ్ళు మూసుకుపోయాయి. కన్నపడిన ప్రతి వాళ్ళు మంచివాళ్లే అని నమ్ముతోంది. అంటే మేం చెడ్డవాళ్ళమనా నీ ఉద్దేశం? మేము మీతో వాదించడానికి రాలేదు. మాకు మీ కొంపలో కూడా అడుగు పెట్టడం ఇష్టం లేక గడప బయటే ఉండి మాట్లాడుతున్నాం. అత్తయ్య, దయచేసి నా మాట వినండి. మా అన్నయ్యని వదన్ని నా విషయం వల్ల దూరంగా ఉంచడం చాలా దారుణం అత్తయ్య. దారుణం అది కదే వెర్రి బాగుల్దానా. కావాలని నీ కడుపుని నీ బిడ్డని జాలి లేకుండా వీళ్ళు కుట్ర చేసి చంపడం దారుణం. అలాంటి ఈ కరుడు గట్టిన వాళ్ళకి నువ్వు సాయం చేయడం ఇంకా ఘోరం. స్వీటీ, నీ బిడ్డని చంపిన వాళ్ళని, నీ ఆనందాన్ని దూరం చేసిన వాళ్ళని నువ్వు జాలిపడి ఏదో చెయ్యాలని చూస్తే నీ కాపురాన్ని నువ్వే చెడగొట్టుకున్నట్టవుతుంది. వదినా, ఇప్పటికి నీకు జరిగింది చాలు. మా అన్నయ్యకి నువ్వు దూరం అయితే వీళ్ళకి ఆనందమే కానీ జీవితాంతం బాధపడాల్సింది నువ్వు. మా అక్క ఏ తప్పు చేయలేదనేది సత్యం. ఆ సత్యం హిమ కంటే బాగా ఎవ్వరికీ తెలీదు. తను నిజం చెబుతుందని మీరందరూ కావాలని హిమాని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. బ్లాక్మెయిల్ లేదు, ఏమీ లేదు. ఈ విష్ణు ముమ్మాటికి తప్పు చేసింది. మా అక్క తప్పు చేయలేదని పోలీసుల ముందు నిజం ఒప్పుకొని తప్పంతా తనదేనని చెప్పి మా అక్కని పోలీస్ స్టేషన్ నుంచి విడిపించింది మీ కూతురు. నువ్వేమైనా అనాలనుకుంటే, నువ్వేమైనా శిక్షించాలనుకుంటే నీ కూతురుతో చూసుకో. చాలే ఆపో.
నా కూతుర్ని బెదిరించి మీ అక్కని విడిపించావు. అంత మాత్రాన తప్పు ఒప్పైపోతుందా? సువర్ణ, ఇప్పటికీ మించిపోయింది లేదు. నా కూతురు మీద పెట్టిన కేసులోనే నీ కూతుర్ని పోలీసుల చేత ఎంక్వైరీ చేయించు. అసలు నిజాలేమిటో బయటికొస్తాయి. అసలు నిజాలేంటో మాకు తెలుసు. ఎవరూ నిరూపించాల్సిన అవసరం లేదు. తారాగారు, చూసారా? చేసిందంతా చేసి సిగ్గు లేకుండా ఎలా వాదిస్తున్నారో, ఎలా నా కూతురు మీద నింద మోపుతున్నారో మీరే చూడండి. పిన్ని, కళ్ళుండి నిజమేదో అబద్ధమేదో తెలుసుకోలేకపోవడం, జ్ఞానం ఉండి తప్పు ఎవరిదో తెలియకుండా మాట్లాడటం, విచక్షణ లేకుండా అవతలి వాళ్ళ మీద నిందలు వేయటం మూర్ఖుల లక్షణం. మమ్మల్ని మూర్ఖులంటావా? చూసావా స్వీటీ, వీళ్లతో మాటలు అనిపించుకోవాల్సిన కర్మ నాకేంటి? హిమా, ఎక్కువసేపు వీళ్ళ మొహాలు చూసినా కూడా పాపమే. మర్యాదగా వస్తావా రావా? నేను మళ్ళీ మళ్ళీ అడగను. నేను ఒక నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గను. హేమా, నువ్వు వెళ్ళు. మా అక్కని ఆ ఇంటికి ఎలా తీసుకురావాలో నాకు తెలుసు. నువ్వు అనవసరంగా ఈ గొడవలో ఇరుక్కుని నీ కాపురాన్ని పాడు చేసుకోవద్దు. స్వీటీ, మనకెందుకిదంతా? రా వెళ్దాం. హిమా, నా కోసం ఆలోచించుకో. వెళ్ళు ప్లీజ్. ప్లీజ్ హేమా, నా మాట విను. స్వీటీ, వీళ్ల మీద అంత కర్టసీ చూపించాల్సిన అవసరం లేదు. వాళ్ల మీద జాలి పడితే నీ మీద అందరూ జాలి చూపించాల్సి వస్తుంది. పద వెళ్దాం. చూసింది చాలు, కారెక్కు. అక్క, నువ్వేం బాధపడకు, నేనున్నాను కదా. నా మనవణ్ణి చంపేసిన ఈ విష్ణువుని నువ్వు నీ పుట్టింటికి తీసుకెళ్తే నువ్వు నీ అత్తారింటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. విష్ణు, పొద్దున్నుంచి ఒక్క మెతు కూడా తినలేదే. కొంచెం ఈ ముద్ద తినవే. అక్క, పస్తులుంటే మన సమస్యలు తీరిపోవు. ఒక్క ముద్ద తినక్క. అమ్మా, నేనింకా ఇంటికి వెళ్ళలేనా? నా భర్తని కలవలేనా? నా జీవితం ఇంకెంతేనా? ఎందుకెళ్ళవే? సమస్యలు ఎల్లకాలం ఉండవమ్మా. ఏంటో నీ తలరాతలో ఆ బ్రహ్మదేవుడు
సంతోషాల్ని సుఖాల్ని రాయడం మర్చిపోయాడనుకుంటానే. అందుకే నీ జీవితం మొత్తం కష్టాలమయమైపోయింది. ఈ కన్నీళ్లే నీతో సహవాసం ఉంటున్నాయి. అక్కకి అడుగడుగున కష్టాలే ఇచ్చి ఇచ్చి ఆ దేవుడు అలసిపోడా అమ్మా? ఇంకా సమస్యల్ని ఇస్తూనే ఉంటాడా? పెళ్లికి ముందు ఎలా దీనికి పెళ్ళవుతుందా అని ఏడ్చాను. నీ పెళ్ళైన తర్వాత ఎలా నీ కాపురాన్ని నిలబెట్టాలా అని ఏడుస్తున్నానే. ఏంటి ఇది? నా జాతకం అవమానాలు నిందలతో నిండిపోయిందమ్మా. రాజపూజ్యానికి ఆనందానికి చోటు లేదు. నీకు పెళ్ళైన దగ్గర నుంచి తాళి కట్టిన క్షణంలో తప్ప ఆనందంగా ఏనాడు లేవే. ఎన్ని రోజులు కార్యం జరగకుండా అడ్డుకున్నారు. ఇప్పుడేమో ఇంటి నుంచి గెంటేశారు. ఏవైనా అడిగితే నా బిడ్డలు తప్పు చేశారంటారా? కుళ్ళు కుతంత్రాలతో వాళ్ళు అన్యాయంగా నా కూతుళ్ళని తప్పు పడుతున్నారు. కానీ నా కూతుళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు తెలీదా? మిమ్మల్ని ఎంత పద్ధతిగా పెంచాను, ఎంత సాంప్రదాయంగా మీరుంటారో నాకు తెలుసు. కడుపుకి సరిగ్గా తిండి లేకపోయినా విలువలతోటి మిమ్మల్ని పెంచానే. అలాంటి మీ మీద నోటికొచ్చినట్టు మాట్లాడతారా వాళ్ళు? అసలు నీలాంటి మంచి కోడలు వాళ్ళు తలక్రిందులుగా తపస్సు చేసినా దొరకరు. ఇంత మంచిదాన్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాల్సింది పోయి కళ్ళల్లో నిప్పులు పోసుకుని మరి నిన్ను కష్టాలు పెడుతున్నారే. అమ్మా, బాధపడకమ్మా. అక్కకేమీ కాదు. అక్క జీవితం నిలబడుతుంది. అక్కని మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళేలా నేను చేస్తాను. నన్ను నమ్మమ్మా, బాధపడకు. నువ్వున్నావనే నమ్మ నా ధైర్యం, నువ్వేదైనా సాధిస్తావనే నమ్మకం. అసలు నువ్వు రాధాబాబుని పెళ్లి చేసుకుని వెంటనే మీ అక్కతో పాటు ఆ ఇంటికి వెళ్తేనే మీ అక్కని వాళ్ళు ఏమీ చెయ్యలేరు. కృష్ణ, మీ అక్కకి తోడుగా నువ్వక్కడుంటేనే మీ అక్క ఆనందంగా ఉంటుంది. విష్ణు, నీ కన్నీళ్ళని తుడిచి నీ కాపురాన్ని నీ చెల్లెలు చక్కగా తీర్చిదిద్దుతుంది. నువ్వేం బాధపడకే. దాని పెళ్ళయ్యే వరకేనే నీకే కష్టమైనా ఆ తరువాత అంతా కృష్ణే చూసుకుంటుంది. అక్క, నీకు శ్రీకాంత్కి పెళ్లి చేసింది నేను. అలానే ఇప్పుడు నిన్ను శ్రీకాంత్ని కలిపి సంతోషంగా కాపురం చేయించే బాధ్యత నాది. ఆ ఒక్క పని చేసి పుణ్యం కట్టుకో కృష్ణ. ఎక్కడ వాళ్ళు నన్ను శ్రీకాంత్కి దూరం చేస్తారోనని భయంగా ఉంది. నేనున్నానక్క, భయపడొద్దు. విష్ణు, నీ వెనక కృష్ణతో పాటు మేమందరం కూడా ఉన్నామే. నీకేం కాదమ్మా, నీకేం కాదు. అమ్మా, అక్క కన్నం పెట్టు.